మా నాన్నగారు నిర్ణయించిన సంబంధం. నాకు భార్యగా ఉండడానికి ఈమె యోగ్యురాలు అని ఆయన నిర్ణయించి నాకు భార్యని చేశారు. కాబట్టి ఈమెని గౌరవించకపోతే మా నాన్నగారి యొక్క నిర్ణయాన్ని అగౌరవపరిచినట్టని గౌరవించట రాముడు. కానీ సీతమ్మ అందుకు కాదుట. సీతమ్మ ఎందుకు ప్రేమించిందంటే ఆయన నా భర్త అంతే. తల్లి తండ్రి ఇంకోట కారణాలు లేవు. అది ఈ జాతి గొప్పతనం. ఎక్కడో పుట్టిన పిల్ల ఇంటి పేరు వదిలేసి, వంశం వదిలేసి, ఉన్న ఊరు వదిలేసి, అందరినీ వదిలేసి భర్త యొక్క చిటికిని వేలు పట్టుకుని సప్తపది ప్రమాణం చేసి వెళ్ళిపోయిన తర్వాత నా మామగారు, నా అత్తగారు, నా మరుదులు, నా భర్త, దీనికి అంతటికీ మూలస్తంభం ఎక్కడుంది? నా భర్త. నా భర్త ఎంత ప్రేమో! తన భర్తని తాను ప్రేమించడానికి కారణం లేదు ఈ జాతిలో స్త్రీకి. అది సహజం. అది ఈశ్వరుడు పెట్టిన భిక్ష.